నేటిదిన వాక్య ధ్యానం కొరకు 126వ కీర్తన 5వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే విత్తుటలో కన్నీరు కార్చేవారుగా ఉంటారో, అనగా శ్రమపడుట, కష్టపడుట, దాని కొరకే శ్రద్ధ పెట్టుట, ఇలాంటి మనసుతో ఎవరైతే విత్తుతారో నిశ్చయంగా వారు పంట కోసే సమయంలో సంతోషగానము చేసేవారుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దీనిని గూర్చి కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు 56వ కీర్తన 8వ చరణంలో, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుని ప్రజలైనటువంటి వారి కన్నీళ్లు దేవుని బుడ్డిలో ఉన్నాయి. రెండోదిగా అవి ఆయన పుస్తకంలో కనబడును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద దేవుని పిల్లలైనటువంటి వారి కన్నీటికి ఎంతో విలువ ఉంది. ఎంతమంది అయితే కన్నీళ్లతో తాము చేయు పనిని జరిగిస్తారో నిశ్చయంగా వారు దాని ఫలాన్ని పొందేటప్పుడు సంతోషాన్ని ప్రభువారు వారికి అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఏ విషయాలను గురించి ఈ దినాన మీరు కన్నీరు కారుస్తున్నారు, నిశ్చయంగా దాని ఫలాన్ని మీరు పొందబోతున్నారు. ఆ ఫలాన్ని పొందు సమయంలో దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 వచనాలలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొనెను. 25వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కన్నీళ్లతో తమ విడుదల కొరకు కనిపెడుతున్న ఇశ్రాయేలును మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆయన వారి కొరకు 3వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో మోషేను పంపించుటను అక్కడ మనం గమనించగలం. మోషే ఆ చోటుకి వెళ్ళి దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారముగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించినటువంటి విషయాలను ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ ఏ పరిస్థితులను గూర్చి ఈ దినం కన్నీరు కారుస్తున్నారో ప్రభు మనతో ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిశ్చయముగా దాని ఫలమును మీరు సంతోషగానము చేస్తూ పొందబోతున్నారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి ఇప్పటి వరకు మీకున్న పరిస్థితులన్నిటిని కూడా ఆయన నూతన పరిచి ఊహించిన అద్భుతమైనటువంటి మేలులను తన సన్నిధిని చేరి కన్నీరు కార్చే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే మీ వైపునకు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో నిశ్చయముగా వారి కొరకు మీరు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలకే స్తోత్రాలు. వాటి ఫలమును పొందు వరకు నిరీక్షణతో కనిపెట్టి సంతోషముతో గానము చేస్తూ మిమ్మల్ని కీర్తించుచు మీ కొరకు సాక్షులుగా ఉండటానికి మా ప్రియులను మీరు దర్శించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. ఈ దినం మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను కూడా దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.